హలో ఎవ్రీవన్, నా పేరు భవాని. నేను ఆర్ఎస్జే ఇన్స్పెక్షన్ కంపెనీలో అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ జెడ్ కోఆర్డినేటర్ ఆగి వర్క్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు జెడ్ ఫెసిలిటేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎలా అప్లై చేయాలా, ఒకవేళ మీరు అప్లై చేస్తే దీని నుంచి మీకు ఎలా బెనిఫిట్స్ దొరుకుతుంది అనేసి డీటెయిల్గా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఎంఎస్ఎంఈ సస్టైనబుల్ జెడ్ సర్టిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ జెడ్ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తూ ఉండేది. ఎంఎస్ఎంఈ వాళ్ళకి అనేసి వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేదానికి, లేకపోతే ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసేదానికి, ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసేదానికి ఈ జెడ్ సర్టిఫికేషన్ అనేసి స్కీమ్ ని స్టార్ట్ చేశారు. ఈ స్లైడ్ లో మీకు ఆర్ఎస్జే ఇన్స్పెక్షన్ కంపెనీ ఇంట్రొడక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2009 లో స్టార్ట్ అయింది. సో 14+ years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ ఆర్ఎస్జే వచ్చేసి థర్డ్ పార్టీ కంపెనీ, ISO 17020 అక్రిడిటెడ్. మెయిన్ కంపెనీ వచ్చేసి ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. అండ్ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు, ముంబై అండ్ తిరుపూర్లో కూడా ఉంది. సో మొత్తం మీరు చూస్తే 350+ క్లయింట్స్ ని కూడా సర్వ్ చేశారు. 2600+ ఫ్యాక్టరీస్ ని కూడా విజిట్ అయ్యారు. 80+ ప్రొఫెషనల్ టీమ్ మెంబర్స్ కూడా ఆర్ఎస్జేలో మెయింటైన్ చేశారు. సో ఇది వచ్చేసి మాకి QCA నుంచి వచ్చిండ్ర లెటర్. అంటే మేము జెడ్ అసెస్మెంట్ ఏజెన్సీ అయ్యి ఒక నామినేట్ అయ్యిండము ఫర్ జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అనేసి మాకి QCA నుంచి వచ్చిండ్ర లెటర్ ఇది. ఈ స్లైడ్ వచ్చేసి మీకు ఆర్ఎస్జే పర్పస్ అంటే రెస్పాన్సిబుల్ వాల్యూ క్రియేషన్. సో రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు, స్టేక్ హోల్డర్స్ కానీ, లేకపోతే కస్టమర్స్ కానీ, లేకపోతే ఎనీ బిజినెస్ కానీ, సో ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసేదానికి, లేకపోతే ఏమైనా యాక్షన్స్ ఏమైనా ఉంటే, సో ఇదంతా మొత్తం ఆర్ఎస్జే కూడా పర్పస్ ని వాల్యూ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ జెడ్ ఫెసిలిటేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఎలా అప్లై చేయాలా, ఒకవేళ అప్లై చేస్తే మీరు ఎలా డాక్యుమెంట్స్ ని ఫిల్ చేయాలా అనేసి మీకు గైడెన్స్ ఇస్తున్నాను. సో మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. సో ఈ గ్రేట్ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకొని ఈ జెడ్ 1 day ఫెసిలిటేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అప్లై చేయండి. ఇది వచ్చేసి మీకు ఇంకొక ఆపర్చునిటీ. అంటే మా దగ్గర ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి RPP అంటే రెఫరల్ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్. సో మీకు స్టార్టింగ్ లో నేను చెప్పాను ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరు ఇదిని మా దగ్గర ఒక పార్ట్నర్షిప్ అయింటి మీరు జెడ్ సర్టిఫికేషన్ వర్క్ స్టార్ట్ చేసేదానికి ఇది మీకు గ్రేట్ ఆపర్చునిటీ. సో ఒకవేళ మీరు నేను RPP ఆగి వర్క్ చేస్తాను అంటే మీకు ఒక 10 ప్రాసెస్ ఉంటుంది. మేము దీన్ని ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేసి పిలుస్తాం. సో ఫస్ట్ మీరు చూస్తే మీది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫామ్ ని ఫిల్ చేయాలి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు ఈ లింక్ ని క్లిక్ చేసేసి సో రిజిస్ట్రేషన్ అయ్యాల. సో సెకండ్ మాకు కావాలంటే మీ డాక్యుమెంట్స్, అంటే మీ డాక్యుమెంట్స్ ని మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు ఆధార్ కార్డు ఉండే కానీ, లేకపోతే మీది బ్యాంక్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మీరు పాన్ కార్డ్ కానీ మాకు సబ్మిట్ చేయాలి. సో థర్డ్ చూస్తే మీకు COC అంటే కోడ్ ఆఫ్ కండక్ట్. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మేము మీకు ఒక డాక్యుమెంట్స్ ని పంపిస్తాము, మీరు దాన్ని చదివేసి మాకు ఒక సైన్ కాపీని పంపించాలి. సో అప్పుడు మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేస్తారు. సో నెక్స్ట్ 5th స్టెప్ చూస్తే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, మేము మీకు ఒక లింక్ ని పంపిస్తాము, మీది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. సో 6th one చూస్తే మీరు ఫస్ట్ మాకు స్టార్టింగ్ 5 ఆర్డర్స్ అంటే 5 సర్టిఫికేట్ అయిన ఆర్డర్స్ ని మీరు మాకు ఇవ్వాలి. సో ఆమెకి మేము మీ ప్రోగ్రెస్ కార్డ్ ని రివీల్ చేస్తాం. ప్రోగ్రెస్ కార్డ్ అంటే మీ క్వాలిటీని చెక్ చేస్తాము, మీ క్వాలిటీ బాగుండాలా. సో మీరు ఆర్డర్స్ ఇచ్చిన క్వాలిటీని చెక్ చేసేసి మేము మీకు ఒక సర్వీస్ అగ్రిమెంట్ ని ప్రిపేర్ చేస్తాం. సో సర్వీస్ అగ్రిమెంట్ తర్వాత మీరు కంప్లీట్లీగా ఆర్ఎస్జేకి సో రెఫరల్ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్ కాగి స్టార్ట్ చేస్తారు. సో లాస్ట్గా మీకు పేమెంట్ అనేసి మంత్లీ మేము పేమెంట్ ని మీకు ఇష్యూ చేస్తాం. నేను ఒక అక్నాలెడ్జ్మెంట్ ని ఇస్తా ఉన్నాను. సో ఎవరెవరు మా ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ RPP పార్ట్నర్స్ ఉండరో సో వాళ్ళు సక్సెస్ఫుల్లీగా 80% ఆఫ్ స్కోర్ ని తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ RPPs. ఆమెకి మీరు 80% తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ కూడా అవ్వచ్చు జెడ్ ఫెసిలిటేటర్ 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి. ఈ స్లైడ్ నుంచి మీకు ఒక జెడ్ ఫెసిలిటేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అప్లై చేయాలా అంటే సో ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతుంది అనేసి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు ఫస్ట్ స్టెప్ ఏమంటే డాక్యుమెంట్స్ ఉండాలా.
మీది పాన్ కార్డ్ అయి ఉండలేదు, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మీ రేషన్ కార్డ్ ఏమైనా మీ డాక్యుమెంట్స్ని తీసుకొనొచ్చు. సో సెకండ్ వచ్చేసి మీది క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే గ్రాడ్యుయేట్ అయిందో ఒక సర్టిఫికేట్. సో థర్డ్ వన్ వచ్చేసి మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలా. ఫోర్త్ వన్ వచ్చేసి మీది ఏమైనా ఎక్స్పీరియన్స్ లెటర్, అంటే మీరు ట్రైనింగ్, ఒకవేళ మీరు ట్రైనింగ్ ఇచ్చేస్తే ట్రైనింగ్ సర్టిఫికేట్, లేకపోతే ఇండస్ట్రీ విజిట్ చేసిందే ఇండస్ట్రీ సర్టిఫికేట్, ఏమైనా సర్టిఫికేట్ మీ దగ్గర ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేదానికి ఉండాలా. సో ఫస్ట్ స్టెప్ 1 ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలా అనేసి గైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలా, లింక్ ని క్లిక్ చేయాలా. లింక్ ని క్లిక్ చేసేసి ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఒక ఆప్షన్ దొరుకుతుంది, జెడ్ ఫెసిలేటర్ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలా. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు జెడ్ ఐడి మొబైల్ నంబర్ ని అడుగుతుంది. సో దాన్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కి ప్రొసీడ్ అయ్యాలా. అప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. స్టెప్ 2. సో స్టెప్ 2లో నేను ఆల్రెడీ చెప్పాను, మెయిల్ ఐడి మీది ఫోన్ నంబర్ని చేసేసి మీరు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు స్టెప్ 3 చూపిస్తుంది, ఏమంటే మీది డిజిటల్ పాస్పోర్ట్ ఫోటో అప్లై చేయాలి. సో డిజిటల్ పాస్పోర్ట్ ఫోటో ఎట్లా ఉండాలంటే 500 KB లోపల ఉంటే సో ఆ డాక్యుమెంట్స్ని అది అప్లై అవుతుంది. స్టెప్ 4లో మీకు డాక్యుమెంట్ టైప్ అనేసి సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ని మీరు సెలెక్ట్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే పాన్ కార్డ్ డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే మీకు ఏం కావాలన్నా అది చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డ్ ని తీసుకుంటే సో పాన్ కార్డ్ నంబర్ ని మీరు టైప్ చేయాలా. పాన్ కార్డ్ లో మీ పేరు ఏముంటుంది, పేరుని మీరు టైప్ చేయాలా. ఆమెకి ప్రూఫ్ కి అనేసి మీరు జేపీఈజీ లో లేకపోతే డాక్యుమెంట్స్ ని కన్వర్ట్ చేసేసి మీరు అప్లోడ్ చేయాలా. స్టెప్ 5లో మీకు జెడ్ ఫెసిలేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మీరు ఎవరి నుంచి నామినేట్ అయ్యిండారు అనేసి అడుగుతారు. సో అప్పుడు మీరు ఆర్గనైజింగ్ పార్ట్నర్ అనేసి ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సో ఒకవేళ మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆర్గనైజింగ్ పార్ట్నర్ నేమ్ అడుగుతుంది. అప్పుడు మీరు ఆర్ఎస్జే ఇన్స్పెక్షన్ సర్వీస్ లిమిటెడ్ ని టైప్ చేయాలి. అప్పుడు కోఆర్డినేటర్ నేమ్ కూడా అడుగుతుంది. అప్పుడు మీరు మిస్టర్ సోనల్ సగి అనేసి టైప్ చేయాలి. సో కోఆర్డినేటర్స్ మెయిల్ ఐడి అండ్ కోఆర్డినేటర్స్ ఫోన్ నంబర్ని మీరు అప్లై చేయాలి. అప్లై చేస్తే మీరు అక్కడ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. స్టెప్ 6. సో స్టెప్ 6లో మీకు పర్సనల్ డీటెయిల్స్ని అడుగుతూ ఉండరు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీది పేరు. సో మీది ఫస్ట్ నేమ్ ఏముంటుంది, లేకపోతే లాస్ట్ పేరు ఏముంటుంది, సో దాన్ని మీరు టైప్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి మీది మొబైల్ నంబర్. సో కరెంట్గా ಯಾವ మొబైల్ నంబర్ యూస్ చేస్తూ ఉంటారో మొబైల్ నంబర్ని మీరు ఆడ టైప్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి మీది డేట్ ఆఫ్ బర్త్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫాదర్ లేకపోతే మదర్ నేమ్ని మీరు పేరుని మీరు పెట్టాలి, అంటే మీరు టైప్ చేయాలి. స్టెప్ 7లో మీకు ఆఫీస్ అడ్రస్ లేకపోతే హోమ్ అడ్రస్ని అడుగుతూ ఉన్నాడు. సో ఫస్ట్ మీరు మీ అడ్రస్ని పెట్టాలి. ఆమెకి స్టేట్ అడుగుతారు, ಯಾವ స్టేట్ మీరు కర్ణాటక స్టేట్ ఏం స్టేట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పింది నేను. నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్, ಯಾವ డిస్టిక్ అనేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్, ಯಾವ పిన్ కోడ్ అనేసి నంబర్ పెట్టండి. సిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బెంగళూరు సిటీ అనేసి టైప్ చేయండి. మీది ఈమెయిల్ అడ్రస్ని పెట్టండి. ఆమెకి మీ ఫోన్ నా మొబైల్ నంబర్, సో కరెంట్లీ ಯಾವ నా మొబైల్ నంబర్ని యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నంబర్ని మీరు పెట్టండి. సో నెక్స్ట్ స్టెప్ 8. సో స్టెప్ 8లో మీరు చూస్తే ఇక్కడ మీది ಯಾವ లాంగ్వేజ్ మీరు మాట్లాడతారో అనేసి మీరు క్లిక్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ లాంగ్వేజ్లో మీరు ముఖ్యంగా ಯಾವ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు యూజ్ చేస్తే మీరు ప్రైమరీ లాంగ్వేజ్ని తెలుగు అనేసి సెలెక్ట్ చేసుకోండి. అదర్స్ లాంగ్వేజ్ మీకు ఏమైనా ఇంగ్లీష్ లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా లాంగ్వేజ్ చేస్తుంది అనేసి అక్కడ క్లిక్ చేయండి. సో రిటర్న్ లాంగ్వేజ్ ఎక్కడ వస్తే మీకు ప్రైమరీ లాంగ్వేజ్ మీకు రాసేదానికి లేకపోతే చదివేదానికి ಯಾವ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉందో ఆ లాంగ్వేజ్ని మీరు క్లిక్ చేయండి. స్టెప్ 9లో వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలనేసి ఇక్కడ. సో ఫస్ట్ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలంటే 4 ఇన్స్ట్రక్షన్ని మీరు ఫాలో అయ్యాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇయర్ అడుగుతారు. సో యా ఇయర్లో మీరు కంప్లీట్ చేశారు. సో సెకండ్ వన్ వచ్చేసి మీది ఇన్స్టిట్యూషన్ నేమ్, యా ఇన్స్టిట్యూషన్లో మీరు చదివారు. థర్డ్ వన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిందా లేదా. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఒక ఫార్మాట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేస్తారు అంటే ఒక ఫార్మాట్ని మీరు మెయింటైన్ చేయాలి. సో పీడిఎఫ్ లేకపోతే జేపీఈజీ ఫామ్లో మీరు అప్లోడ్ చేసేసి అది 2000 KB లోపల డాక్యుమెంట్స్ని ఉంటే అది అప్లై అవుతుంది, లేకపోతే అది మీరు మళ్ళీ రిజెక్ట్ అవుతుంది.
సో అప్లోడ్ చేసేటప్పుడు మీరు 2000 లోపల డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఇది డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నేను చెప్పాను కదా, సో ఇయర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే ఎప్పుడు ఎండ్ అయ్యింది, ఇన్స్టిట్యూషన్ లేకపోతే మీరు ఎక్కడ చదివింది అనేసి ఇన్స్టిట్యూషన్ నేమ్ని పెట్టాలా. సో థర్డ్ వన్ వచ్చేసి మీది క్వాలిఫికేషన్ ఏమి, సో మీ క్వాలిఫికేషన్ ఏం తీసుకున్నాను, సో గ్రాడ్యుయేట్ అయ్యేదానికి యా కోర్స్ని మీరు కంప్లీట్ చేశారు అనేసి క్వాలిఫికేషన్ని మీరు పెట్టాలా. సో ప్రూఫ్కి అనేసి మీరు డాక్యుమెంట్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. స్టెప్ 10. సో స్టెప్ 10లో మీకు ఇక్కడ చూపిస్తూ ఉండేది వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫిల్ చేయాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ దొరుకుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏమైనా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి ఏమైనా మీరు సపోర్ట్ చేశారా, సో సపోర్ట్ చేసి ఉంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేసి మీకు దొరుకుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి మీకు ఏమైనా జెడ్ బ్రాంజ్ అసెసర్ ఆగి ఏమైనా మీరు ఫినాన్షియల్ సపోర్ట్ ఏమైనా ఎవరికైనా ఇచ్చారా, సో ఒకవేళ మీరు ఇచ్చింటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేసి మీకు దొరుకుతుంది. ఒకవేళ లేదు మా దగ్గర ఫస్ట్ వన్ కూడా లేదు సెకండ్ వన్ లేదు కూడా అంటే నో ప్రాబ్లం, మీరు ఎనీ అదర్ అప్లైని క్లిక్ చేసేసి మీ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలి. సో అవుట్ ఆఫ్ 3లో మీరు లాస్ట్ ఎనీ అదర్ ఆప్షన్ని క్లిక్ చేశారు. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి మీకు ఆప్షన్ దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ అయింటే, లేకపోతే ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటే, లేకపోతే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీకు ఒక ఇన్ఫర్మేషన్ని అడుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీది ట్రైనింగ్ లేకపోతే ఆర్గనైజేషన్ అయిన సర్టిఫికేట్ నేమ్ ఏంటి, సర్టిఫికేట్ పేరుని మీరు పెట్టాల. సో సర్టిఫికేట్ పేరుని పెట్టిన తర్వాత మీకు ఆర్గనైజేషన్ నేమ్ని అడుగుతుంది. ఆ ఆర్గనైజేషన్ నుంచి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని మీకు దొరికింది. సో థర్డ్ వన్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏమైనా రోల్స్ ಯಾವ టాపిక్ పైన మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ని ఇష్యూ చేశారు. సో థర్డ్ వన్ వచ్చేసి డ్యూరేషన్, సో టైమింగ్స్ ఎంత, ఇయర్కి మీరు కంప్లీట్ చేశారు. సో లాస్ట్ వన్ వచ్చేసి 2000 KB లోపల. సో నేను మొత్తం ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పానో మొత్తం 2000 KB లోపల డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి. ఈ స్లైడ్ వచ్చేసి మీకు ఒక రెఫరెన్స్. సో నేను చెప్పాను కదా ట్రైనింగ్ లేకపోతే సర్టిఫికేషన్ నేమ్, సెకండ్ వచ్చేసి ఆర్గనైజేషన్ నేమ్ అంటే మీరు యా ఆర్గనైజేషన్ పైన మీకు వర్క్ చేశారు. సో థర్డ్ వన్ వచ్చేసి యా ఆర్గనైజేషన్ పేరు పైన మీరు వర్క్ చేసి యా టాపిక్ పైన మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి ఒక సర్టిఫికేట్ దొరుకుతుంది. సో ఆ టాపిక్ పేరుని మీరు పెట్టాలి. సో ఇయర్స్ మీరు స్టార్ట్ అయింది మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది, మంత్ పైన ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉందా, సో ఆ నెంబర్ని పెట్టండి. తర్వాత మీరు ఆ సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మాట్ చేయాలా. సో ఫార్మాట్ చేసేసి ఆ ఫార్మాట్ని యూజ్ చేసుకొని మీరు ఒక ప్రూఫ్ని మీరు అప్లోడ్ చేయాలా. స్టెప్ 11. సో స్టెప్ 11లో మీకు ఒక డిక్లరేషన్ అనేసి ఒక డిస్ప్లే అవుతుంది. సో ఆ డిక్లరేషన్ ఆ క్లిక్ని మీరు బటన్ని క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ ద అప్లికేషన్ అనేసి ఒక ఫార్మాట్ చూపిస్తుంది. సో దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఫార్మాట్ని మీ డిస్ప్లే పైన మీకు పాపప్ అవుతుంది. సో ఆ ఫార్మాట్ని మీరు ఒక స్క్రీన్ షాట్ పెట్టాలా. స్క్రీన్ షాట్ తీసేసి మాకు గ్రూప్లో షేర్ చేయండి. అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక ఒక మెయిల్ వస్తుంది. అంటే క్యూసీ నుంచి మీకు ఒక మెయిల్ రిసీవ్ అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాను కదా, సో ఇది వచ్చేసి మీది మెయిల్ క్యూసీ నుంచి మీకు పర్సనల్ మెయిల్ ఐడికి మీకు దొరుకుతుంది. సక్సెస్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్యూసీ నుంచి ఒక మెయిల్ దొరుకుతుంది. సో ఆ మెయిల్ దొరికిన తర్వాత మీరు ఏం డీటెయిల్స్ని మాకు షేర్ చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయిన ఒక స్క్రీన్ షాట్ కాపీని మాకు మీరు షేర్ చేయాలి. సో సెకండ్ వన్ వచ్చేసి మీది నేమ్. సో మీరు ఎవరు నేమ్ క్వాలిఫికేషన్కి ఎవరు అప్లై చేశారు వాళ్ళ నేమ్ని మీరు టైప్ చేయాలా. సో థర్డ్ వన్ వచ్చేసి మీ ఫోన్ నంబర్, ఫోర్త్ వన్ వచ్చేసి మీది మెయిల్ ఐడి. సో ఈ మొత్తం డీటెయిల్స్ని మీరు మాకు షేర్ చేయాలా. ఇప్పుడు స్క్రీన్ షాట్ ఒక డిస్ప్లే చేసిండాను. సో ఇది వచ్చేసి క్యూసీ వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు. ఏమంటే ఒకవేళ అది కన్ఫర్మ్ అయి ఉంటుంది లేకపోతే రిజెక్ట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిల్ ఐడి మీకు క్యూసీ నుంచి మీకు దొరికింది. క్యూసీ నుంచి మీకు ఒకవేళ అప్లికేషన్ ఏమైనా అప్రూవల్ అనేసి వస్తే సో మీరు ఏం చేయాలా, ఈ లింక్ ఉంటుంది కదా ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయాలా. సో క్లిక్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ అయ్యాలా. సో అవైలబిలిటీ ఉంటుంది అంటే మీకు ಯಾವ డేట్స్ కావాలనేసి మీరు సెలెక్ట్ చేసుకోనాలా. సెలెక్ట్ చేసుకొని మీ స్లాట్స్ని మీరు బుక్ చేసుకోనాలా.
సో ఇది వచ్చేసి మీది లాస్ట్ స్టెప్. అంటే ఈ స్టెప్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యేదానికి యా మెయిల్ ఐడి యూజ్ చేసిండరు, సో రిజిస్ట్రేషన్ అయ్యేదానికి మీరు యా మొబైల్ నంబర్ని యూజ్ చేసిండరు ఆ సేమ్ నంబర్ని మెయిల్ ఐడిని మీరు పెట్టాల. సో పెట్టేసి మీరు రిజిస్ట్రేషన్ అనేసి ఒక గ్రీన్ బటన్ పైన మీరు క్లిక్ చేయాల. ఆ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ స్టేటస్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా అటెండ్ చేసింటాను. ఈ స్క్రీన్ షాట్ మీకు ఎలా దొరుకుతుంది, క్యూసీ నుంచి వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. సో మెయిల్ చేస్తే ఇది మీకు ఒక ఫార్మాట్. ఇది వచ్చేసి మీది లాస్ట్ స్టెప్. సో ఈ లాస్ట్ స్టెప్లో మీరు ఏమంతా కన్సిడర్ అవుతారు, ట్రైనింగ్ పార్టిసిపేషన్. అంటే మీరు క్యూసీ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ అనేసి కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే తర్వాత మీకు సర్టిఫికేట్ని క్యూసీ వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ని మీరు రెస్పెక్టెడ్ ఆర్ఎస్జే వాళ్ళ ఆర్పిపి మేనేజర్కి లేకపోతే ఆర్ఎస్జే టీమ్కి మీరు గ్రూప్లో ఆ సర్టిఫికేట్ని మీరు షేర్ చేయాలి. జెడ్ ఫెసిలిటేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలా, ఎలా అప్లై చేయాలా అనేసి గైడ్లైన్స్ ఇచ్చాను. సో మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.